ఒక్కొక్కసారి మనం అంటుంటాం కదా, విధివ్రత అలా ఉంటే ఎవరు తప్పించగలరని. అయితే నారదునికి ఒకసారి అనుమానం వచ్చింది, ఎలాగని విధివ్రత తప్పించవచ్చని. అదే విషయం బ్రహ్మను అడగాలనుకున్నాడు నారదుడు. దూరంగా వస్తున్న నారద రాకను గమనించి మనసులో బ్రహ్మ ఇలా అనుకున్నాడు, ఈ రోజు నారదుడు ఎవరి మీద కలహం ప్రారంభిస్తాడో నా దగ్గరకు వస్తున్నాడు అని అనుకుంటూ నారదుని వంక చిరునవ్వుతో చూశాడు. అభివాదాలు పితృదేవా అని బ్రహ్మలోకంలో అడుగుపెట్టిన నారదుని, భూలోకంలో విశేషాలు ఏంటి నారదా అన్నాడు బ్రహ్మ. విశేషాలకి చాలా ఉన్నాయి పితృదేవా అని చెప్పి, పితృదేవా ఇంతకు ముందు ఓసారి విధివ్రత ఎవరూ తప్పించలేరన్నారుగా అంటూ ప్రశ్నించాడు నారదుడు. అవును, విధివ్రత ఎవరూ తప్పించలేరు కదా, నా వల్ల కూడా కాదు అన్నాడు బ్రహ్మ. అయితే నేను తప్పిస్తాను చూడండి అని భూలోకంలోకి ఇల్లు చూపిస్తూ, ఆ గృహిణి వయస్సు ఎంత నుదుటి మీద రాశారు పితృదేవా అని ప్రశ్నించాడు నారదుడు. దానికి బ్రహ్మ 25 ఏండ్లు అని సమాధానం ఇచ్చాడు. ఇంకా 5 రోజుల తర్వాత ఆమె జీవితం సమాప్తమవుతుంది, చేతనైతే అమ్మన్నా నాపు చేయి అన్నాడు బ్రహ్మ నారదుడితో. అయితే నాకో సందేహం పితృదేవా, ఆమెకు మరణం ఎలా సంభవిస్తుంది అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు నారదుడు. ఈ రోజు నుంచి సరిగ్గా 5వ రోజున పాము కాట వల్ల ఆమెకు మరణం సంభవిస్తుంది అని నారదుని సందేహం నివృత్తి చేశాడు బ్రహ్మదేవుడు. నారాయణనామం స్మరించుకుంటూ భూలోకం వైపు వెళ్ళిపోయాడు నారదుడు. ఇంతకీ ఆ గృహిణి పేరు మంగమ్మ. ఆమె మాలవ రాజ్యంలో చిన్న గ్రామంలో నివసిస్తుంది. 20వ సంవత్సరం నాటికి ఆమె భర్త చనిపోయి నానెవ్వలు ఎవరూ లేకుండా పోయింది. ఓ రోజు పనులన్నీ ముగించుకొని భోజనం చేయబోతుండగా తలుపు చప్పుడైంది. అయితే అంతకు ముందే ఆమె వెనుక కాటు వేయడానికి పొంచి ఉందో కాలసర్పం. తలుపు చప్పుడైనందు వల్ల ఆమె తలుపు దగ్గరికి లేచి వెళ్ళింది. ఆమె కాటు వేయబడిన కాలసర్పం విషం అన్నంలో చింతిపడింది. ఆమె తలుపు తెరిచేసరికి బాటసారి వేషంలో నారదుడు ఎదురుగా కనిపించాడు. ఏం కావాలి బాబు అని ప్రశ్నించింది మంగమ్మ. రంగనాయక మిల్లు వెతుక్కుంటూ వస్తున్నాను, మాది చాలా దూరదేశం, ఆమె మా పూర్వ బంధువు, ఓసారి చూసిపోదామని వచ్చాను తల్లి అన్నాడు నారదుడు. ఆమె ఇంట్లోంచి పాము బయటకు పోవడం చూసి విధివ్రత తప్పించనన్న సంతోషంతో నారదుడు పొంగిపోయాడు. అదిగో ఆ 2వ వరుసలో ఉన్నదే ఆవిడిల్లు బాబు, వెళ్ళిరా అని చెప్పింది మంగమ్మ. తలుపు మూసి వెళ్ళి పాము విషం కలిసిన అన్నం తిని మంగమ్మ మరణించింది. ఆ విషయము నారదుడు గ్రహించి విధివ్రతను తప్పించలేకపోయానే అన్న బాధ నారదుని మనసులో చోటు చేసుకుంది. అతను మరెప్పుడు విధివ్రత విషయంలో జోక్యం చేసుకోలేదు. బ్రహ్మదేవుడు తనలో తను ముసిముసిగా నవ్వుకున్నాడు నారదుని వాలకం చూసి. అవును కదా, విధివ్రతను ఎవరైతే తప్పించగలరు, ఒకసారి బ్రహ్మ నుదుటి వ్రతని ఎవ్వరు కూడా తప్పించలేరు, ఆఖరికి ఆ బ్రహ్మ కూడా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.